సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న బస్సు యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లోనే యాత్ర ప్రారంభం కాబోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. జైత్యయాత్రగా జరగబోతున్న బస్సు యాత్రకు సంబంధించి తొలి రోజు షెడ్యూల్ కూడా ఖరారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టే బస్సు యాత్రకు రూట్ మ్యాప్ రెడీ అయింది. ఇడుపులపై నుంచి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా వరకు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జననేత సిద్ధమయ్యారు. 27వ తేదీన ప్రారంభం కానున్న యాత్ర తొలి రోజు 12:50 ఇడుపులపాయికి రానున్న సీఎం 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రకు బయలుదేరుతారు. బస్సు యాత్ర వేంపల్లి, వీరపనాయనపల్లి మీదుగా ఎర్రంగుంట్ల, ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం పొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో జగన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న ఈ బస్సు యాత్రలో ఇంకా ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. పేదలు, పెత్తందార్ల మధ్య జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో మనమంతా పేదల పక్షాన నిలబడాలంటూ గతంలోనే పిలుపునిచ్చారు జగన్. ఇప్పుడు కూటమి పేరుతో వస్తున్న 3 పార్టీల వ్యవహార శైలిపై జగన్ మాటల తోటాలు పేల్చే అవకాశం ఉంది. తొలి రోజు ప్రొద్దుటూరు సభ తర్వాత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు జగన్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఆళ్లగడ్డలోనే ఆయన బస చేస్తారు. తొలి రోజు ఇడుపులపాయ నుంచి ఆళ్లగడ్డ వరకు మొత్తం 140 కిలోమీటర్లు బస్సు యాత్ర జరుగుతుంది. రోడ్డు పొడవున ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ప్రస్తుతం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఆయా వర్గాల ప్రజలతో కూడా ప్రతిరోజు ప్రత్యేకంగా సమావేశం కావడం ద్వారా మరికొన్ని సూచనలు తీసుకుంటారు. వచ్చే ప్రభుత్వంలో వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. 2017లో పాదయాత్ర సమయంలో కూడా జగన్ వెంట లక్షలాదిగా జనం తరలి వచ్చారు. ఇప్పుడు మళ్లీ జగన్ బస్సు యాత్రకు కూడా అదే విధమైన జనస్పందన రావడం ఖాయమవడంతో పార్టీ శ్రేణులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఉదయాన్నే ఆయా వర్గాల ప్రజలతో ఒక నియోజకవర్గంలో ఇంటరాక్షన్, ఇంకో నియోజకవర్గంలో రోడ్ షో, రాత్రికి మరొక నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ప్రస్తుతం రూట్ మ్యాప్ సిద్ధమైంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర చివరిగా శ్రీకాకుళం జిల్లాలో ముగుస్తుంది. మొత్తం 21 రోజుల పాటు బస్సు యాత్ర జరుగుతుంది. వైఎస్ జగన్ పాల్గొనే బస్సు యాత్ర కోసం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్తో సిద్ధమవుతున్నారు. తమ అభిమాన నేత తమ నియోజకవర్గానికి ఎప్పుడు రాబోతున్నారు అంటూ పార్టీ కేడర్ అంతా ఎదురు చూస్తోంది.